ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఆ కథ పేరు జమీందారు వేషగాడు. కొండాపురం అనే గ్రామంలో కొండయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతనికి 2 కొడుకులు. పెద్దవాడు తండ్రికి కుటుంబ పోషణలో చేదోడు వాదోడుగా ఉంటూ తండ్రితో పాటు కూలీ నాలి చేసుకుంటూ ఎంతో కొంత సంపాదిస్తూ ఉండేవాడు. అయితే చిన్న కొడుకు మాత్రం ఎలాంటి సంపాదన లేకుండా పని పాట లేకుండా తిరుగుతూ ఉండేవాడు. చిన్న కొడుకు పేరు చిన్నరాయుడు. కొండయ్య ఒకరోజు చిన్నరాయుడుతో, ఒరేయ్ చిన్నా, నీ పేరు చివర రాయుడు ఉన్నంత మాత్రాన జమీందారు కావు నువ్వు. జమీందారుకైనా జమీ వ్యవహారాలు చూసుకోవాలనే తపన ఉంటుంది, కానీ నీకు ఎలాంటి తపన లేదు. నీతో పాటు అన్నయ్య కూడా గంజో బొంజో తాగుతూ ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నాడు. పని పాట లేకుండా నువ్వు ఇలా గాలికి తిరుగుతూ ఉంటున్నావు అని చెప్పి ఒకరోజు కొండయ్య కోప్పడ్డాడు. అమ్మ, అన్న కూడా చిన్నరాయుడిని కోప్పడి హితబోధ చేశారు. చిన్నరాయుడికి చాలా బాధ కలిగింది. చిన్నరాయుడు కోపంతోటి ఇంట్లోంచి లేచి విసురుగా వీధిలోకి వచ్చేశాడు. పేదవాడికి మంచి పేరు పెట్టుకునే హక్కు కూడా లేదా అని వాడు తనలో తాను తిట్టుకుంటూ రామాలయం కేసి వెళ్ళాడు. అదే సమయంలో దేవాలయంలో అరుగు మీద ఒక సన్యాసి కూర్చొని ఉన్నాడు. చిన్నరాయుడు కోపం చూసి చిన్నరాయుడు కోపం మొత్తం ఆ సన్యాసి మీద చూపించాడు. వాడు సన్యాసితో చిరాగ్గా, నా పేరు చివర రాయుడు ఉన్నదని చెప్పి మా నాన్న నన్ను జమీందారు అంటూ ఎటకారంగా మాట్లాడాడు. సన్యాసి వేషం వేసుకున్నంత మాత్రాన నువ్వు నిజమైన సన్యాసి అవుతావా అని చెప్పి ఆ సన్యాసిని కోపంతో చిరాగ్గా మాట్లాడుతూ నానా అర్థాలు తీస్తూ ఉన్నాడు. ఆయన వాణ్ణి శాంతపరిచి, అసలు సంగతి ఏమిటో తెలుసుకునేందుకు నాయనా, జమీందారు బ్రతుకు జమీందారుది, సన్యాసి బ్రతుకు సన్యాసిది. ఎవరి బ్రతుకు వారిది. ఏ బ్రతుకైనా తృప్తి అనేది ముఖ్యం. ఉన్నదానితో తృప్తి పొందాలి. అయిన వాళ్ళ మధ్య ప్రేమాభిమానాలతో పస్తులున్నా సరే పేద జీవితమే హాయి అనిపిస్తుంది. నాతో 2 రోజులు గడుపు. నన్ను కేవలం సన్యాసిగా భావించకు, నీ శ్రేయోభిలాషిననే అనుకో అని చెప్పాడు. ఇది చెప్పి సన్యాసి అరుగు దిగి వెళ్ళిపోతుంటే చిన్నరాయుడు అతని వెంట నడుస్తూ వెళ్ళాడు. మరి కొద్దిసేపటికి వాళ్ళ పొంగనూరు అనే గ్రామం చేరుకున్నారు. ఆ సమయంలో పొంగనూరు గ్రామ దేవత పొంగమ్మకు జాతర జరుగుతున్నది. వివిధ రకాల దేవతామూర్తుల వేషాలు ధరించి కొందరు ముందు నడుస్తున్నారు. అన్ని దేవుళ్ళు ఉంటారు కదా, దేవుళ్ళ వేషాలు వేషధారణలు వేసుకొని నడుస్తూ ఉంటుంటారు. కొందరేమో రంగులు వేసుకొని గరగబొండలు తల మీద పెట్టుకొని నాట్యం చేస్తూ ఉంటుంటారు. మరికొంతమంది వాళ్ళ నాట్యానికి అనుగుణంగా డప్పులు వాయిస్తూ మేళతాళాలు వాయిస్తూ ఉంటారు. ఆ జాతరలో ఆనాటి విశేషం ఏమిటంటే జమీందారు వేషం వేయటం. ఆ గ్రామంలోని ఒక వ్యక్తి జమీందారులా వేషం వేసుకొని ఏనుగు మీద ఊరేగుతున్నాడు. జనం అతనికి నిజమైన జమీందారుకు చేసే మర్యాదలన్నీ ఘనంగా చేస్తున్నారు. సన్యాసి చిన్నరాయుడికి ఏనుగు మీద ఉన్నవాణ్ణి చూపుతూ, ఈ జాతర లోగడ 2-3 సార్లు చూశాను. జమీందారు వేషధారి వైభవం గమనించు. మనిషి తనకు లభించని దాన్ని ఇతరులలోనైనా ఊహించుకొని తృప్తిపడతాడు. కొంచెం సేపయ్యాక అతడి పరిస్థితి ఎలా ఉంటుందో చూడు అన్నాడు. ఆ మాటలు విన్న పక్కనున్న వాడొకడు, ఇప్పటి జమీందారు పూర్వులలో ఒక ఆయన కడు పేదవాడు. తను జమీందారు కావాలన్న కోరికతో జాతరలో జమీందారు వేషం వేసి నాలుకపై చిన్న త్రిశూలం గుచ్చుకొని పుంగమ్మ అమ్మవారి ముందు నాట్యం చేసేవాడట. ఆయన తర్వాత జమీందారుడయ్యాడు. అయితే తర్వాతి తరాల వారిలో రాజసం మొలకెత్తింది. కానీ ఆ పాత ఆచారాన్ని కొనసాగించడానికి ఇలా నాలుకలో శూలం గుచ్చుకోగల పేదవాడిని ఎన్నుకుంటున్నారు అన్నాడు. ఆ వెంటనే చిన్నరాయుడు, తప్పేముంది, డబ్బులో సుఖం ఉన్నదుంటే ఏమైనా చేయవచ్చు. అయితే భయం కలిగించేలా ఇలా నాలుక మీద శూలాలు గుచ్చుకొని జమీందారు కావాలనుకునేవాడిని క్షమించకూడదు అన్నాడు కోపంగా. సన్యాసి నవ్వి, మనం జాతర పూర్తయ్యాక రేపు ఉదయం జమీందారు వేషం వేసిన వ్యక్తి ఇంటికి వెళదాము అని చెప్పాడు. ఇందుకు చిన్నరాయుడు సరేనన్నట్టు తల ఊపాడు. ఇద్దరూ జాతర వెనకే వెళ్ళి గుడి దగ్గరకు చేరుకున్నారు. గుడి చేరుకోగానే జమీందారు వేషం వేసిన వ్యక్తి ఏనుగు దిగి వేషం విప్పేసి
డప్పుల మోతకు అనుగుణంగా నాట్యం ప్రారంభించడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో ప్రజలు అతన్ని అరటి పళ్ళతో కొట్టినా చలించలేదు. గుడి పూజారి అతడికి అసలు జమీందారు వంశం వారు పంపిన కానుకలు ఇచ్చాడు. ఈ మర్నాడు తెల్లవారిన తర్వాత సన్యాసి చినరాయుడు జమీందారు వేషం వేసిన వాడింటికి వెళ్ళారు. వాడిది చిన్న పూరిపాక. ఆ వేషం వేసిన వాడి పేరు చలమయ్య. సన్యాసిని చినరాయుడిని సాదరంగా ఆహ్వానించాడు. చలమయ్య యువకుడు, 30 ఏళ్ళు ఉంటాయి. అతడికి ఒక కొడుకు, కూతురు, ముసలి తల్లిదండ్రులు, పెళ్లి కావలసిన చెల్లెలు ఉన్నారు. చలమయ్య కూలి పని చేస్తాడు. అతని తల్లిదండ్రులు ఖాళీగా కూర్చోరు, తాటాకులతో బుట్టలల్లుతారు. చలమయ్య భార్య, చెల్లెలు కూరగాయలు అమ్ముతారు. చలమయ్య 1కి 2 సార్లు కోరిన మీదట సన్యాసి చినరాయుడు వాళ్ళతో కలిసి భోజనం చేశారు. వాళ్ళు జాతరకు ముందు రోజున ఎంత సంపాదించింది చెప్పుకుంటూ, ఒకరు పడిన శ్రమకు ఒకరు సానుభూతి చెప్పుకుంటూ ఆనందపడటం చూసిన చినరాయుడికి తన ఇంట్లో వాళ్ళు గుర్తుకు వచ్చి బెంగ కలిగింది. చలమయ్య జాతరలో తను ఎందుకు జమీందారు వేషం వేసింది సన్యాసికి చినరాయుడికి చెబుతూ, కొన్ని తరాల క్రితం ఇప్పటి జమీందారు వంశం వాడు మా కులంలో పుట్టాడు. అతడు అమ్మవారికి నిన్న నేను చేసిన విధంగా మొక్కుకున్నాడని, ఆ విధంగా జమీందారు అయ్యాడని చెప్పుకుంటారు. ఏ మూలో నాలోనూ జమీందారు కావాలని ఆశ ఉంది. నాలుక మీద సోలం గుచ్చుకునే విద్య నేర్చుకునేందుకు ఎంత కష్టపడ్డాననుకున్నారు? ఆ సమయంలో నాకు అనిపించింది, ఈ కష్టాన్ని ఏదో ఒక పని చేసి సంపాదనకు ఉపయోగిస్తే పేదరికాన్ని జయించొచ్చని. అందుకే అందరం చేతనైన పని ఏదో ఒకటి చేస్తున్నాం. నాలుకలో సోలం గుచ్చుకునే విద్యను నా కొడుక్కు నేర్పను అన్నాడు. ఆ సాయంత్రం చినరాయుడు సన్యాసి చలమయ్యకు కృతజ్ఞతలు చెప్పుకొని ఇంటికి వెళ్ళాడు. అతన్ని అంత దూరాన చూస్తూనే అందరూ ఆప్యాయంగా, ఒరే చిన్నా, నువ్వేం పని చెయ్యకపోయినా పర్వాలేదు, మమ్మల్ని వదిలిపెట్టి మాత్రం ఎక్కడికి వెళ్ళకు అన్నారు. చినరాయుడు వాళ్లకు జాతర సంగతి, సన్యాసి చలమయ్య కుటుంబం గురించి చెప్పి, ఇప్పటికి నాకు తెలిసి వచ్చింది, డబ్బు లేనివాడు దుబ్బుకు కొరగాడు. డబ్బు సంపాదించాలి, అందుకు శ్రమపడాలి. ఈ నిజం అవివేకం కొద్దీ లోగడ నేను తెలుసుకోలేకపోయాను అన్నాడు. అంటే ఏంటి దాని అర్థం? డబ్బు సంపాదించాను, కానీ ఆ డబ్బు ఎలా సంపాదించాలి? న్యాయంగా, నిజాయితీగా కష్టపడి సంపాదించాలి. ఆనాటి నుంచి చినరాయుడు తండ్రి, అన్నలతో పాటు దొరికిన కూలి పని చేస్తూ బద్ధకం ఎరుగని శ్రమజీవిగా పేరు తెచ్చుకున్నాడు. ఎలాంటి తప్పు చేయకుండా, ఎలాంటి దొంగ దోపిడీ పనులు చేయకుండా కష్టపడి కూలో నాలో చేసుకుంటూ, ప్రతి రూపాయి కష్టపడి సంపాదించుకుంటూ, ఇంట్లో వాళ్ళకి తోడుగా నిలబడి కష్టపడి ఇంట్లో వాళ్ళని ఆదుకోవాలి. ఇది ఈ కథలోని నీతి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే, నా స్టోరీస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్